హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయ నడిగొట్ల. సూటిగా సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎంవిపిలో చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ మార్చ్ 22వ తారీఖు వరకు ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఆ ఎగ్జిబిషన్లో ఏంటి ఉన్నాయన్నది మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఎవరైనా ఎంవిపి దగ్గర అండ్ మద్దిలపాలెం దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. మీకు కావాల్సినవి ఏమైనా ఉంటే చక్కగా పర్చేస్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అన్నమాట. ఇవి కింద పడితే పగిలిపోతాయి, చాలా జాగ్రత్తగా. అండ్ మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో. అండ్ ఇక్కడికి వచ్చేసరికి బెడ్షీట్స్ ఉన్నాయి. మంచి మంచి రంగులు, లేత రంగులు అండ్ కాటన్ బెడ్షీట్స్ ఈ సమ్మర్లో మనకి ఎంతో ఉపయోగం. సో ఈ బెడ్షీట్స్ పక్కనే మనకి కావాల్సినన్ని జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చిన్నపిల్లల తలకు పెట్టుకునే క్లిప్స్ అన్నమాట. అండ్ ఇక్కడైతే ఇయర్ రింగ్స్ చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. షాప్ చిన్నగా పెట్టారు కానీ కలెక్షన్ అయితే చాలా ఎక్కువే ఉంది. సో ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా 300, 150, 200 అలా ఇయర్ రింగ్స్ బట్టి రేంజ్ ఉంది అన్నమాట. సో ఇవన్నీ కూడా కొత్తగా వచ్చాయని చెప్పారు. ఇవి చిన్న చిన్నవి 40-50 అండర్ రూపీస్లో ఉన్నాయన్నమాట. అయితే ఈ కింద లైన్ వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే మొన్న ఎగ్జిబిషన్లో కూడా లేవు. సో పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టినవన్నీ యూనిక్గా ఉన్నాయన్నమాట. సో కొన్ని యూనిక్గా ఉన్నవి మీకు జూమ్లో చూపించాను. అండ్ ఇవన్నీ కూడా తలకి పెట్టుకునే క్లిప్స్ చిన్న చిన్నవి అండ్ హెయిర్ బ్యాండ్స్ అండ్ బ్యాండేజెస్ అన్నీ అనమాట. ఇవి క్లిప్స్, క్లచెస్ అన్నమాట. హెయిర్ సమ్మర్లో పెట్టుకునేవి. ఇది చిన్నపిల్లల కోసం బటర్ఫ్లై క్లిప్స్ ఎంత క్యూట్గా ఉన్నాయంటే వాళ్ళని మనం రెడీ చేసినప్పుడు అలాంటి క్లిప్స్ పెడితే వాళ్ళకి చాలా అందంగా ఉంటారు. ఇవన్నీ కూడా మంచి మంచి బాల్స్ అండ్ చిన్న చిన్న బీడ్స్, యాక్సెసరీస్ ఉన్న చిన్న చిన్న క్లిప్స్ అన్నమాట. అండ్ ఈ పక్కన చూసుకుంటే కనుక మంచి మంచి కారం పొడులు, అల్లం వెల్లుల్లి పొడులు, సో కొత్తిమీర పొడులు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, కొత్తిమీర కారం పొడి డైరెక్ట్గా మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అన్నంలో వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో కదా. సో ఇలాంటి పొడులన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడే చిన్న చిన్న అప్పడాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రీన్, ఎల్లో, క్యారెట్ అప్పడాలంట, వాటితో చేసినవి. ఇవన్నీ మిక్స్చర్స్ అన్నమాట. ఇది వాళ్ళది బ్యానర్, అభిరుచి హోమ్ ఫుడ్స్ అన్నారు. అండ్ చాలా మంచి క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఇస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ కూడా సేవ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ, మిక్స్చర్స్ అన్నీను. ఇవి రాగి వడియాలు, సో రేగి వడియాలు. అండ్ ఇవన్నీ కూడా బెల్లం పూతరేకులు, పంచదార పూతరేకులు. అండ్ ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఇష్టంగా పిల్లలు తింటారు కదా, చెవిగోడీలు, పప్పు చెవిగోడీలు అనమాట. ఇవి మళ్ళీ వచ్చేసరికి సారీస్, కాటన్ సారీస్. చాలా వరకు కాటన్ సారీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే సమ్మర్ సీజన్ రన్ అవుతుంది కాబట్టి మనకైతే ఈ కాటన్ సారీస్, కాటన్ డ్రెస్సెస్, కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ఇష్టంగా ఎంత కాస్ట్ పెట్టి కొన్నా కూడా పట్టు చీరని కట్టుకోలేము ఇప్పుడు. సో ఇది తాన్ మెటీరియల్స్, చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉందన్నమాట క్లాత్. ఇవి కాటన్ చెప్పాను కదా, ఇవి కొంచెం ప్యూర్ కాటన్లా అనిపించింది నాకు. ఎంత బాగుంది అంటే ముట్టుకోగానే క్లాత్ కూడా సాఫ్ట్గా ఒక మెత్తని ఫీల్ ఉందన్నమాట. కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు వేరే వేరే చోట్ల నుంచి తీసుకొచ్చారంట. అండ్ కాటన్ పట్టులో కూడా కొన్ని కాటన్స్ ఉంటాయి కదా, సో ఏదైనా ఫంక్షన్స్కి కట్టుకోవాలి అంటే మరి సమ్మర్లో కూడా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇది చూడండి ఎంత క్యాచీ, ఐ క్యాచీ కలర్స్ అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్లో కొన్ని పాత ఎగ్జిబిషన్స్లో చూసిన ఉన్నాయి అండ్ కొన్ని కొత్త ఉన్నాయి. అలా కొత్తగా ఉన్న వాటిని నేను చూస్తూ ఉన్నాను. సో అన్నీ కూడా మనకి ఒక్కొక్క సిటీకి ఒక్కొక్కరు అవైలబుల్గా ఉంటే చాలామంది దూరం వెళ్ళలేరు కాబట్టి అన్ని కలెక్షన్స్ ఒకే చోట ఉంటే వెళ్ళాలి అనుకుంటారు. పైగా అలా ఉన్నా కూడా వారి హోమ్కి దగ్గరగా ఏదైనా పెడితే ఎగ్జిబిషన్ బాగుండు అనుకునే వారి కోసం, సో స్పెషల్లీ ఎంవిపి సిటీలో దగ్గరలో ఉండే వాళ్ళ కోసం ఈ ఎగ్జిబిషన్ అని నేను అనుకుంటున్నాను. అండ్ చెప్పాను కదా లాస్ట్ రో ఇయర్ రింగ్స్ అని, చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో. చక్కగా ఏదైనా ఫంక్షన్, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనం మంచిగా మ్యాచింగ్ రెడీ అవ్వాలి అంటే ఇలాంటి మంచి ఒక ఇయర్ రింగ్ పెట్టుకుంటే చాలు. ఇంకా మెడలో ఏం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. అలా రింగ్ మోడల్ ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగున్నాయి. ఇవి కూడా మరీ హెవీ వెయిట్ లేవు, చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి అండ్ చాలా రీజనబుల్. అవి 100, 150 అనే చెప్పారు. ఇవి అయితే ఫ్యాన్సీగా పెట్టుకునే ఇయర్ రింగ్స్. ఇవన్నీ కూడా కొత్త కలెక్షన్,
చాలా బాగుంది. వన్స్ మీకు విజిట్ చేస్తే డైరెక్ట్గా చూస్తే కనుక మీకు తెలుస్తుంది. అండ్ ఇవన్నీ బ్యాండేజెస్, బ్యాండ్స్ అన్నీ కూడా. ఇక్కడైతే క్లిప్స్, బనానా క్లిప్స్ ఉన్నాయి. చాలా రోజులైంది నేను ఈ బనానా క్లిప్స్ అయితే చూసి, మళ్ళీ ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో చూశాను. ఈ సమ్మర్కి హెయిర్ని లీవ్ చేసుకోవడం అంటే చాలా కష్టం. చక్కగా ఇలాంటి క్లిప్ ఒక పెద్దది పెట్టేసుకొని దాన్ని హెయిర్ని పైకి ముడి పెట్టేసుకుంటే సరిపోతుంది కదా, హ్యాపీగా రోజంతా గడిచిపోతుంది. సో ఇవన్నీ బ్యాండ్స్, ఇవన్నీ సిల్క్ బ్యాండ్స్ అనమాట. హెయిర్కి జనరల్గా అయితే కాటన్ ఇంకే బ్యాండ్స్ వాడకుండా ఎక్కువగా సిల్క్ బ్యాండ్ వాడితే హెయిర్ ఫాల్ ఉండదు అంటారు కదా. సో ఎప్పుడైనా ఎవరికైనా కావాలి అంటే ట్రై చేయండి. అండ్ ఇక్కడ మంచి కాటన్ కుర్తీస్, టాప్స్ ఉన్నాయి. ఇవన్నీ జీన్స్ పైన వేసుకోవచ్చు, లెగ్గిన్స్, ప్లాజోస్ పైన కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఈ బ్లాక్ టాప్ బాగా నచ్చింది. బట్ బ్లాక్ అంటే ఆ చుట్టుపక్కల ఉన్న కలర్స్ చూసారా ఎంత లైట్ కలర్స్ ఉన్నాయో. సో సమ్మర్కి మనకి స్కిన్ ఫ్రెండ్లీగా ఉండాలి, హ్యాపీగా గడిచిపోవాలి మనం డ్రెస్ వేసుకున్నది అంటే కనుక ఇలాంటి లైట్ కలర్స్నే చూస్ చేసుకోండి. ఇవన్నీ కూడా లైట్ అండ్ మంచి కలర్స్ ఇవి. సో సమ్మర్కి ఎండ తగలకుండా ఉంటుంది. బ్లాక్, డార్క్ కలర్స్ ఏవైనా అయితే వెంటనే ఎండని అట్రాక్ట్ చేసుకొని మనకి మరింత వీక్నెస్గా అనిపిస్తుంది. బాడీ అంతా వేడిగా ఉంటే చిరాగ్గా ఉంటుంది కదా. సో అందుకే ఈ లేలేత రంగులు అనమాట. ఇవన్నీ కూడా లాంగ్ టాప్స్ అండ్ అంబ్రిల్లా కట్స్ అనమాట. ఎంత బాగున్నాయో. సో ఇవన్నీ కాలర్ టాప్స్. ఎండకి మన నెక్ అది మన స్కిన్ పాడవకుండా ఉండటానికి కూడా మనకి యూస్గా ఉంటుంది. అవన్నీ పక్కన బాటమ్స్, టాప్స్ అన్నీ కూడా కాటన్. సో సాఫ్ట్ అండ్ కాటన్. ఇవి చూసారా నైటీస్, నాకు చూడగానే ఎంత బాగా నచ్చేసిందో. ఈ నైటీస్ అన్నీ కూడా వైట్లో మంచి మంచి డిజైన్స్తో ఉన్నాయి. ఈ సమ్మర్లో మనం ఇలాంటి మంచి కలర్స్, ఇలాంటి మంచి మోడల్స్ వేసుకుంటే హ్యాపీగా ఉంటుంది స్కిన్కి, మన బాడీకి కూడా. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా మార్చ్ 22వ తారీఖు వరకు మనకు ఉంటుంది. ఇది ఎక్కడ అంటే ఎంవిపి దగ్గర ఉన్న గిరిజన్ భవన్లో ఉంటాయి. మీరు అటువైపు నుంచి ఇసుక తోట నుంచి వచ్చినా, ఇటువైపు వెంకోచి పాలెం నుంచి వచ్చినా, మద్దిలపాలెం నుంచి వచ్చినా, ఎటువైపు నుంచి వచ్చినా ఎంవిపికి హార్ట్ లాంటి సర్కిల్ పక్కనే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మజ్జిగ చేసుకునేది చూసారు కదా, హ్యాండ్తో ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే చాలు అది రొటేట్ అయిపోతుంది. ఇవన్నీ హౌస్ హోల్డ్స్, మంచిగా మనకి ఇంట్లో కావాల్సిన సామాన్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ చిన్న చిన్న గరిటెలు అండ్ వాటికి లెమన్ జ్యూస్ చేసుకోవడానికి, బటర్ మిల్క్ చేసుకోవడానికి, అండ్ మన తపెలాలు అవి స్టాండ్స్ చేసుకోవడానికి అన్నీ కూడా ఉన్నాయి. మంచి చాక్స్ ఉన్నాయి. అండ్ పిల్లలు ఆడుకునే చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి. ఇవి మొబైల్ హోల్డర్స్ అన్నమాట. అండ్ ఈ సిజర్స్, ఇవన్నీ హౌస్ హోల్డింగ్స్కి సంబంధించినవి. ఏవైనా కావాలి అనుకున్నా తీసుకోవచ్చు. వెజిటేబుల్ చాపర్స్ ఉన్నాయి, బాటిల్ క్లీనింగ్స్ ఉన్నాయి, అండ్ వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ వాటర్ బాటిల్ క్లీన్ చేసుకునేవి ఎక్కువగా ఉన్నాయి. మనం సమ్మర్లో ఫ్రిడ్జ్లో బాటిల్స్ పెట్టుకుంటాం కదా, ఇప్పుడు ఇవి చాలా నీడెడ్ మనకి. సో ఇలా ఈ రకంగా చిన్న చిన్న వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఇగో ఆ కోమ్స్ నేను వాడుతున్నాను. ఎంత బాగుంటుందంటే హెయిర్ చిక్ అనేది పడకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇవన్నీ ఇంట్లో పిల్లలు ఆడుకునే బొమ్మలు అనమాట. అండ్ అవైతే మనం సీలింగ్కి పెట్టుకోవడానికి అంటించుకుంటే డే టైం ఎండని అట్రాక్ట్ చేసుకొని నైట్ అవగానే గ్యాలక్సీ మొత్తం మన ఇంట్లోనే ఉందా అన్నట్టు ఉంటుంది. అంత బాగా షైన్ అవుతాయి. నేను ఒక ఫ్యూ అవర్స్ బ్యాక్ మా ఇంట్లో సీలింగ్కి అంటించాను. ఎంత బాగా మంచి లుక్ వచ్చిందంటే నైట్ అవగానే ఓపెన్ టాప్లో ఉన్నట్టు పడుకున్న ఫీల్ వస్తుంది అనమాట. ఇక్కడ పాముని చూసారు కదా, ఇది ఎవరికైనా ప్రాంక్ చేయడానికి బాగుంటుంది. బట్ నాకే భయంగా ఉంది, అందుకే తీసుకోలేదు. అంటే చెప్పలేం కదా ఎవరి హార్ట్ ఎంత వీక్గా ఉంటుందో. మనం ప్రాంక్ చేసేద్దాం అనుకుంటాం కానీ వాళ్ళు తట్టుకునే ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇవన్నీ మనం ఆడుకునే బాల్స్ అన్నమాట. సో ఇవన్నీ చిన్న చిన్న పెన్స్, అవన్నీ రకరకాలుగా డిజైన్ చేసిన పెన్స్ అన్నమాట. అది చూడటానికి బొమ్మలా ఉంటుంది. అలా ఉంటేనే మన ఇంట్లో పిల్లలు వెంటనే తీసుకొని దాన్ని యూజ్ చేయాలి అనుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇష్టమైన ప్లేస్ జ్యువెలరీ. సో ఇవన్నీ గోల్డ్కి చాలా దగ్గరగా ఉన్నట్టు ఈ జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. బాగా నచ్చింది ఈ సెక్షన్ నాకు. అండ్ ఇవన్నీ కోరల్స్,
అండ్ అవన్నీ కూడా బీడ్స్తో చేసినవి, ప్రీసియస్ సెమీ ప్రీసియస్ స్టోన్స్ టైప్ అనమాట. ఇవి చూడండి ఎంత బాగున్నాయో నిజంగా. ఆ బ్లూ డ్రాపర్ ఉంది కదా, అది నాకు బాగా నచ్చింది. బట్ 1500 అంట. సో కాస్ట్లీ 1500గా ఉంది అంటే అది ఎందుకు ఉంది అంటే అక్కడ దాని క్వాలిటీ బట్టి అలా ఉంటుందని అర్థమైంది. అందుకే అది అంత కాస్ట్ అని చెప్పి నేను చూశాను. ఇవన్నీ హెయిర్కి పెట్టుకునేవి ఎంత బాగున్నాయి కదా. రీసెంట్గా మ్యారేజెస్లో పెళ్లి కూతుళ్ళు హెయిర్ జడ వేసి ఇలాంటివే పెడుతున్నారు ఇప్పుడు. ఒకప్పుడు ఎప్పుడో ఉండేవి, మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ అయింది అది. సో ఏదేమైనా సరే ఆ బ్లూ స్టోన్ ఉన్నది నాకు బాగా నచ్చింది. అండ్ దాన్ని ట్రై చేశాను, ఓపెన్ చేసి పెట్టుకుందాం చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఒకసారి తీసి నేను అలా చూస్తున్నాను. బట్ ఎప్పుడైతే దాని పైన 1500 ప్రైస్ ఉంది అనిపించిందో వెంటనే నేను దాన్ని పెట్టేశాను. అసలే మనకంత బడ్జెట్ లేదు, మనం ఏదో వీడియో షూట్ చేసి 4 సబ్స్క్రైబర్స్ వస్తే ఏదో ఒక రోజు మనీ వస్తే అప్పుడు కొనుక్కోవచ్చులే అనుకున్నాను. సో అలా ఇవి కోరల్స్ అనమాట. సో ఇవి బీడ్స్ మంచిగా శారీ కట్టుకొని ఈ కోరల్స్ అవి వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది. అండ్ ఇదొక నెక్లెస్, అది అందులో ఇది చెప్పాను కదా 1500 అని. ప్రైస్ మీకు చూపిస్తున్నాను. అండ్ ఈ నెక్స్ట్ ఇంకొక పీస్ చూపిస్తాను. అది నా చున్నీ వల్ల కలర్లో కలిసిపోయింది, కనిపించలేదు నాకు. ఇంటికి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది. బట్ డైరెక్ట్గా చూస్తే వావ్ ఎంత బాగుంది, ఎంత క్యూట్, ఎంత న్యాచురల్ రియల్ గోల్డ్లా అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇదైతే ఇక్కడ మీ పాత ప్యూర్ పట్టు చీరలు ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకుంటారంట, దానికి మనీ ఇస్తారంట. ఇదిగో వాళ్ళ విజిటింగ్ కార్డు మీకు ఇక్కడ పెడుతున్నాను. ఎవరికైనా నీడెడ్ ఉంటే వద్దు అనుకుంటే ఇచ్చేయండి. ఇది ఫ్యాన్సీగా అద్దం అనమాట, మన హ్యాండ్ బ్యాగ్లో చక్కగా పెట్టేసుకొని ఎక్కడికి వెళ్ళినా చూసుకోవచ్చు. అండ్ నా అందం ఎలా ఉందో చూసుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే ఎండ్లో బాగా తిరిగాను కదా. అఫ్కోర్స్ ఆల్రెడీ నల్లగానే ఉంటాను, ఇంకా తగ్గేది ఏముందిలేండి. అది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ ఎగ్జిబిషన్ 22nd వరకు ఉంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.